హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లు మరియు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి మరో కొత్త ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు మరియు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి 99 రోజుల యాక్షన్ ప్లాన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిందనమాట. ఈ మార్చ్, ఏప్రిల్, మే అదేవిధంగా జూన్ నెలలో మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సమాచారాలు అయితే వస్తూ ఉంటాయి. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఉగాది నాటికి 2 BHK హౌసెస్ అనేటివి పంపిణీ చేయాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందన్నమాట. దీని మీద ఒక సమాచారం అయితే ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. దాని గురించి అయితే మొదటగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నేను ఒక రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను. మీరు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. అలానే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మరియు 2 BHK సంబంధించి ఏమైనా సమాచారం వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఒకసారి మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే రాష్ట్రంలో వచ్చే 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుందనమాట. దీనికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ యాక్షన్ ప్లాన్ కూడా 99 రోజులకైతే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి మార్చ్, ఏప్రిల్, మే నెలలో అయితే ముహూర్తాలు అనేవి బాగా ఉండడంతో గృహ ప్రవేశాలు, కొత్త ఇండ్ల మంజూరుపై ఆఫీసర్లు అయితే ఫోకస్ పెట్టారనమాట. ఈ యాక్షన్ ప్లాన్ అన్ని జిల్లాల డైరెక్టర్లకు అయితే పంపించడం జరిగిందనమాట. ఇక్కడ మార్చి నుంచి జూన్ వరకు పూర్తయిన ఇండ్లలో గృహ ప్రవేశాలు చేయించడంతో పాటు నిర్మాణంలో పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉగాది నాటికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా అయితే పెట్టుకుంది. ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఏ విధంగా ఉందంటే, మార్చి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రజాప్రతినిధులకు అవగాహన అయితే కల్పిస్తారు. మార్చి రెండో వారంలో జిల్లాలో హౌసింగ్ అధికారులు డబుల్ బెడ్రూమ్ కాలనీలను విజిట్ చేస్తారు. మార్చి మూడో వారంలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు అయితే జరుగుతాయి. మార్చి 4వ వారంలో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ ఆఫీసులో నిర్మిస్తున్నటువంటి డెమో హౌస్లను అయితే పరిశీలిస్తారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా పనులు కానటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు పనులు అనేవి స్టార్ట్ చేసుకునే దానికి సంబంధించి, అదేవిధంగా పూర్తయినటువంటి వాటిని పంపిణీ చేసేదానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మనకు ఈ యాక్షన్ ప్లాన్లో అయితే చూపిస్తున్నారనమాట. అలానే ఎవరైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకొని రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారము, ఏప్రిల్లో మీకు ఇండ్లు అనేవి మంజూరు కాబోతున్నాయండి. ఏప్రిల్ నెలలో అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడత లిస్టులు అనేవి విడుదలవుతాయన్నమాట. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ ఈ విధంగా ఉండగా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి మాత్రము ఈ యొక్క 15,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి అయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. మరోవైపు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే పూర్తి చేసి ఉన్నారో వారికైతే మంజూరు పత్రాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు అనేటివి శాంక్షన్ అయిపోతాయి అన్నమాట. అలానే అప్లై చేసుకున్నప్పుడు ఎవరైతే సొంత జాగా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి కూడా దాదాపు 28,000 మంది అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. వారికి హౌసెస్ అనేటివి మంజూరు చేస్తూ మంజూరు పత్రాలు అనేటివి అందిస్తామని చెప్పింది అనమాట. ఈ యొక్క మార్చ్ 28వ తేదీన అయితే ఈ యొక్క 28,000 మందికి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు అయితే చెప్పారండి. ఈ యొక్క రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ శాఖ మంత్రి అజహరుద్దీన్ అయితే ఒక ప్రకటనలు అయితే చేశారనమాట. ఈ యొక్క అర్బన్ ఏరియాలో ఈ యొక్క ఇళ్లకు సంబంధించినటువంటి సమాచారం అయితే అందించారనమాట. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ప్రతిరోజు కూడా మీకు ఇన్ఫర్మేషన్ నేను డైలీ కూడా న్యూస్ పేపర్లు అనేవి చదివి ఈ విధంగా అయితే అందించడం జరుగుతుంది అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా అందించాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు రిప్లై కూడా ఇస్తానండి. ఓకేనా? ఈ ఉగాది నాటికి 15,000 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి పంపిణీ చేసేదానికి అధికారులు టార్గెట్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది.